అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల పర్యటనలో సీఎం వైఎస్ జగన్ రోజంతా బిజీగా గడిపారు. పులివెందులలో 64.54 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీఎం జగన్ కు తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం అందజేస్తారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్ వేద విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత పులివెందులలో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పారామాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శిల్పారామం ప్రాంగణంలో అధికారులతో కలిసి సీఎం జగన్ కలిగి తిరిగారు. శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాస్త్రోక్తంగా విద్యార్థులు, స్వామి నారాయణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం తర్వాత స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్లను ప్రారంభించారు. సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. సమీపంలో ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా యూనిట్ను సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. యూనిట్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు సీఎం జగన్ ఆశీర్వచనాలు అందజేశారు.